అసలు 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? ఆ గేమ్స్ ఏంటి? ఆ పిచ్చ పిచ్చ గేమ్స్ ఏంటి? ఎవరు చూస్తున్నారు? అసలు టీఆర్‌పీ రేటింగ్ ఎలా ఉంది? అసలా 'బిగ్ బాస్' ఈ సీజన్ హిట్ అయిందా? లేదా? నాకైతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అని అనిపిస్తుంది. ఏంటి? అప్పుడు పెట్టే ఆ గేమ్స్ ఏంటి? ఎవరికన్నా నచ్చుతున్నాయా? అసలు ఎవరికన్నా మజా వస్తుందా? ఈ అన్నిటిలోనూ ఎవరన్నా బాగా ఆడుతున్నారంటే గేమ్‌లా ఆడుతున్నారంటే తనూజ. మైండ్ గేమ్ పెట్టి అందరిని ఒక చెడు కూడా ఆడేస్తుంది. అసలు అయన్నీ మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఏందంటే, 'బిగ్ బాస్' ఒక చెత్త గేమ్ ఒకటి పెట్టాడు. పెద్ద పెద్ద జంబో హ్యాండ్‌లు ఇచ్చి ఎవరైతే సంచాలకులు ఉన్నారో ఆళ్ళేసే బాల్‌ని ఆళ్ళు క్యాచ్ చేసి పట్టుకోవాలి. ఎవరెక్కువ బాల్స్ పట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇది ఆయనొచ్చిన గేము. ఒరేయ్ 'బిగ్ బాసు' అస్సలు మైండ్ ఉన్నవాళ్ళు ఎవరన్నా గేమ్ పెడతారా? సంచాలక్, కళ్యాణ్ అండ్ సంజన. సంజన ఎవరిని సపోర్ట్ చేత్తది? ఇమ్మాన్యుయల్‌ని సపోర్ట్ చేత్తది. కళ్యాణ్ ఎవరిని సపోర్ట్ చేత్తాడు? తనూజ్‌ని సపోర్ట్ చేస్తాడు. ఇంకేముందిరా గేమ్ అందులో? నువ్వేసిన ప్రతి బాలు ఆళ్ళు మాక్సిమం 10 బాల్లేస్తే, ఒక 5 బాల్లు కళ్యాణ్ తనుజకేస్తాడు. ఒక 5 బాల్లు ఇమ్మాన్యుయల్ లేపేసేస్తారు. ఇదే కదా! ఈ గేమ్ అసల పెట్టొచ్చా? ఇది గ్రూప్ గేమ్ గదా! ఆల్రెడీ గ్రూప్ గేమ్‌లు ఆడుతున్నారు. ఆల్రెడీ గ్రూప్స్ ఎవరో తెలుసు నీకు. మళ్ళీ ఆళ్ళతోనే గేమేసి, అందులో నీకు నచ్చిన కంటెస్టెంట్సే రావాలన్నట్టు అంతా తెలిసిపోతుందది. ఇలా ఉండకూడదు ఇది గేమ్ అంటే. సో, ఏదైతే పెట్టాడు పెద్ద పెద్ద ప్యాంట్లు తీసుకొచ్చారు. ఈయనేమో కళ్యాణ్ బాల్లేసారు. నాకు తెలిసి మనకన్నీ చూపించలేదు గానీ, ఎక్కువ బాల్లు తనూజ వైపే ఏసాడేమో అనుకుంటున్నా. అండ్ సంజన వచ్చి ఇమ్మాన్యుయల్ వైపే ఎక్కువేసింది. పాపం సుమన్ శెట్టి హైట్ తక్కువ. ఆయన పక్కన భరణిని నుంచోబెట్టారు. ఆయన నుంచిన ప్రతి బాల్ ఈయనేసిపోతున్నాడు. పాపం ఆయన ఏం అనలేదు. "అన్నా నువ్వు ఇటొచ్చేస్తున్నావు" అని చెప్తున్నా గానీ మన భరణి, ఆయన బాల్స్ అన్నీ ఆయన తీసేసుకున్నాడు. సరే, అదే ప్లేస్‌లో తనూజ ఉంటే భరణికి చుక్కలు కనపడాయి. చుక్కలు చూపిచ్చేది తనూజ అయితే. గేమ్ అంతా అయిపోయిన తర్వాత సంజన వచ్చి కళ్యాణ్ అంటది. ఒక బాల్ ఎక్కువ ఆయన హైట్ తక్కువ ఉన్నాడు కదా! అని సుమన్ వైపు ఏస్తే ఏమవుతుంది అంటే, నేను ఆయన వైపే ఏసాను. ఈయన మధ్యలో నుంచి లాక్కున్నానని బర్న్ మీద చెప్పాడు. బర్న్ అంటాడు నాకు హైట్ అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఆయన అంటాడు. సరే ఇలా జరుగుతా ఉంది. అంతలోకి మధ్యలో మన తనూజ్ గారు వచ్చేసి "నువ్వు ఇమ్మాన్యుయేల్ వైపు ఏసినప్పుడు లేదా? ఈయన నాకేస్తే నీకెందుకు వచ్చిందని" చెప్పి ఆమె అరవడం జరిగింది. ఇలా జరుగుతుంటే బర్ని ఒక మూల కూర్చొని, నాకెందుకో ఈ కళ్యాణ్ ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాడేమో మన తనూజ వైపు, ఎక్కువ లొంగిపోయాడేమో, వంగిపోయాడేమో అన్నట్టు మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే తనూజ్ మైండ్ గేమ్ ఏంటంటే నేను చెప్పేది, తనూజ్ ఫ్యాన్స్ అందరూ బాధపడొద్దు. ఎప్పుడైతే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడో కళ్యాణ్, అప్పుడే ఆమెకు అర్థమైపోయింది. మొత్తం ఈ గేమ్ అయ్యేంత వరకు సంచాలక్‌గా కళ్యాణే ఉంటాడని. ఆయనతో క్లోజ్ అవ్వడం, ఆయన్ని గుప్పెట్లో తీసుకుంటాం, మా మీద కేకలేయడం, అరవడం ఇయన్నీ చేసి, మనోడు కూడా ఓకే అన్నట్టు సరెండర్ అయిపోయాడు. ఒరేయ్ బాబు బుడ్డోడా కళ్యాణు, నువ్వు గనక తనూజకి సరెండర్ అయ్యావంటే, నువ్వు ఓడిపోతున్నట్టు, తనూజ నెగ్గుతున్నట్టు లెక్క. నువ్వు కొంచెం ఇప్పుడైనా సరే మేలుకొని, నువ్వు నీ ఆట నువ్వు ఆడి, మంచిగా ఆడితే, నువ్వు ఫైనల్‌లో కప్పు కొట్టడం గ్యారంటీ. అంతేగాని తనూజ ఈ 'బిగ్ బాస్' షో అయిన తర్వాత నీకు కనపడనే కనపడదు. సో, నీ గేమ్ నువ్వు ఆడుకుంటే, అట్‌లీస్ట్ నీకు ఆ ప్రైజ్ మనీ అన్నా వస్తది, ఆ కప్పన్నా వస్తది. ఇది నా సజెషను. దీనికి మీరు ఏకీభవించినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది గేమ్ అయిపోయింది. మొత్తానికి సెకండ్, థర్డ్‌లో ఫస్ట్, సెకండ్‌లో ఇమాన్యుయల్ అండ్ ఇమాన్ ఉన్నారు. ఇక్కడే ఇంకో ఫిట్టింగ్ పెట్టాడు మన 'బిగ్ బాస్'. ఏమన్నాడంటే, ఈసారి నామినేషన్‌లని తప్పించుకోవాలన్నా, ఫైనలిస్ట్‌కెళ్ళాలన్నా సెలెక్ట్ చేసినోంది ఒక మనిషిని ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ చేయొద్దు. ఇద్దరిని సెలెక్ట్ చేయండి అని చెప్పాడు. ఇంకంతే. ఆల్రెడీ ముందే తెలిసిపోయినట్టుంది. సంజన ఇలా 2, 2 అని చెప్తుంది. అది ప్రోమోలో చూపిస్తున్నాడు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ గేమ్ స్టార్ట్. సో, ఫస్ట్, సెకండ్‌లో డిమాండ్ ఉన్నారు కాబట్టి అందరి దగ్గరికెళ్ళి ప్లీజ్ మమ్మల్ని ఓటేయండి. అంటే ఇమ్మాన్యుయల్ చెప్పాడనమాట. ఇంతకుముందే నన్ను తీసేశారు కదా! ఈసారన్నా ప్లీజ్ నాకు ఓట్ చేయండి అంటే, ఫస్ట్, సెకండ్ ఉన్నవాళ్ళని ఎందుకు చేస్తాం? మీరు ఆల్రెడీ హైయెస్ట్‌లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎందుకు చేయాలని చెప్పి తనుజ మళ్ళీ గేమ్ ఆడాడు. అంతే. అక్కడి నుంచి కోపంగా ఎళ్ళిపోయాడు. ఇంకా డిమాండ్ వచ్చి మీరు నెగ్గినప్పుడు మీరు అడగరా? మీరే గనక అప్పుడు నా పొజిషన్‌లో ఉంటే మీరు అడగరా అంటే, అడుగుతా అంట. మరి నేను చేసేది అదే అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన పెట్టిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని ఒకళ్ళని, కింద నుంచి ఉన్న వాళ్ళని ఒకళ్ళని తీసేయాలని వెంటనే సంజన లిస్ట్‌లో ఉంది కాబట్టి ఆమె ఫైర్ అయింది. ఇంతలో తనూజ అంటది, పైనుంచి కాదు కింద నుంచి ఉన్నోళ్ళని సేవ్ చేద్దాం. ఆళ్ళేం పాపం చేశారని చెప్పి, ఆళ్ళ మీద కొంచెం ప్రేమ చూపించడం మొదలెట్టేటప్పటికి ఇలా గందరగోళంలో మన సంజన అయితే 'బిగ్ బాస్' డోర్‌లు ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతానని చెప్పి,
ఆమె చేయడం. ఇలాగ మొత్తం ఈ ప్రోమో 1 అండ్ 2లో ఇదంతా జరుగుతుంది. ఇంతలోకి ఇమ్మాన్యుయేల్ కూడా కోపం వచ్చింది. బల్ల గుద్దేసి తనూజ్ మీద ఆయన బయటికెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈ ప్రోమో 1 అండ్ 2 యొక్క అనాలిసిస్. నచ్చినట్టయితే ఒక్క విషయం మాత్రం మీకు చెప్తున్నా. బిగ్ బాస్ విన్ అయ్యేది పవన్ కళ్యాణ్ పడాలా లేకపోతే తనూజ వీళ్ళిద్దరిలోనే. కానీ నేను చెప్పేదేంటంటే తనూజ ఆడుతుంది. మైండ్ పెట్టి ఆడుతుంది. ఆమె గేమ్‌లో క్లియర్‌గా ఉంది. ఎవరిని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలి, ఎలా గేమ్ ఆడాలి అని ఆమె పందాలు ఆమె వెళ్ళిపోతుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఎక్కడో కొంచెం గేమ్ తగ్గించుకుని అసలు ఫస్ట్ ఫైనలిస్ట్ రావడమే తప్పు. ఆయన గేమ్‌లో కనబడట్లేదు. ఎప్పుడు చూసినా సరే తనూజ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది అందరికి. అదే భరణి ఆ విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైనా సరే మన పవన్ కళ్యాణ్ కొంచెం గేమ్‌ని మార్చుకుని అందరిని ఈక్వల్‌గా చూసి హౌస్‌లో రఫ్ ఆడేస్తాం మొదలెడితే ఆయనదే కప్పు. లేకపోతే తనూజది కప్పు. ఇది నా విశ్లేషణ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.